వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్ దోశ చూపించబోతున్నాను. ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కలుపుకొని 10-15 మినిట్స్లో దోశ రెడీ చేసుకోవచ్చు. దానికోసంగా ముందు మనం బొంబాయి రవ్వని 1 కప్ తీసుకోవాలి. సుజీ రవ్వ 1 కప్ తీసుకొని దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్నాక ఇది ఇలా ఉంటుంది. పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. దానిలో మనం పౌడర్ చేసుకున్న బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని ఇందులో గోధుమ పిండి 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు, వేడి నూనె కుకింగ్ ఆయిల్ ఏదైనా కానీ వేడిది 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా దీనిలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, కొంచెం ఉండగట్టకుండా నీట్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో బాగా చిలికి పెట్టుకున్నటువంటి పెరుగుని 1 కప్పు, ఉప్పు టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. దీన్ని అంతటిని బాగా మళ్ళీ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు మనం దోశ వేసుకోవాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు కలుపుకొని వేసేసుకోవడమే. ఇందులో మనకి దోశ బ్యాటర్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకి దోశ బ్యాటర్ ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది అనేంతవరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సోడా ఉప్పు ఒక పావు స్పూను నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని దీన్ని ఒక 10-15 మినిట్స్, కనీసం 10 మినిట్స్ అయినా కానీ ఒక పక్కన పెట్టుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత పెనం పెట్టుకొని వేడైన తర్వాత దోశ బ్యాటర్ని యాడ్ చేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఓవర్గా కాకుండా, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల మనం లైట్గా స్ప్రెడ్ చేసుకొని, ఇది మనం పెరుగు వేయటం వల్ల కొంచెం మనకి దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది. దోశ బాగా కాలిన తర్వాత మనం రివర్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.